లేదర్చన, రాణి అలాంటిది కాదు. అది ఖచ్చితంగా వాళ్ళ అమ్మకి భయపడే అలా చేసుంటుంది. పాపం చిన్నపిల్ల. ఏమన్నావు నువ్వు? అమ్మకి భయపడిందా? చిన్న పిల్ల, అన్నయ్య బాధపడతాడని కూడా ఆలోచించలేని చిన్న పిల్ల అది. చేసిన పని చాలు, పద ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుందు గాని. వద్దర్చన, ఇంటికొద్దు, ఇక్కడే అన్నం పెట్టేసి తినేస్తాను. నాకు షెడ్లో చాలా పనులున్నాయి అర్చన. అదేం వద్దు, పనులు వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఇంటికెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకుందు గాని, పద. నేను చెప్పేది కొంచెం వినర్చన. రా. అది కాదు రా అర్చన. బాబా, ఇదేం వాతావరణము! ఎండలు కాసేటప్పుడు వానలు పడుతున్నాయి, వానాకాలం ఎండలు వస్తున్నాయి. అసలు ఇలాంటి స్కిన్ టోన్కి మనం స్విట్జర్లాండ్లో ఉండాల్సిన వాళ్ళం. ఏం చేస్తాం? బాగా కాసి మంచినీళ్ళు పడరా. ఇదిగోండి మావయ్య. ఇదేంటమ్మా నువ్వు తీసుకొచ్చావు? మీ అత్తగారు ఎక్కడా? రాణి గురించి జ్యోతిష్యుని ఇది అడగడానికి వెళ్ళింది మావయ్య. ఓహో అలాగా. అమ్మయ్యా. రాణి, ఏంటమ్మా అలా దిగాలుగా ఉన్నావు? ఏంటమ్మా ఏం జరిగింది? మాట్లాడవేంటమ్మా? గోపి, తలకా కట్టేమిట్రా? అదేంట్రా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? అన్నయ్య, అన్నయ్య ఏమైందన్నయ్య? ఎలా దెబ్బ తగిలింది? ఏంటన్నయ్య, నాకేం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావు? ఏం జరిగిందన్నయ్య? చాలే ఆపవే. నువ్వు చూపించే ప్రేమ చాలు, మేము అనుభవించింది ఆనందపడ్డదే చాలు. ఇంకా నటించుకు. పెద్ద ప్రేమ కారిపోయినట్టు పలకరిస్తున్నావే, నీ మొహం చూపించుకు, వెళ్ళు. అదేమిటి అర్చన అలా మాట్లాడతావు? గోపి అంటే రాణికి ఎంత ప్రేమో నీకు తెలీదా? దాన్ని అలా అంటావేమిటి? అన్నీ తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఇదిగో చూడు, ఇక మీదట అన్నయ్య గిన్నయ్య అని నా భర్తతో వచ్చి మాట్లాడితే నేను సహించను, మర్యాదగా ఉండదు. అర్చన, అన్నయ్యకి దెబ్బ తగిలిందని బాధపడుతూ వచ్చి అడుగుతుంటే నువ్వేమిటి మాట్లాడకు, మర్యాదగా ఉండదు, వెళ్ళు అంటున్నావు? ఆమెకే కాదు, మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మేము ప్రేమ ఆపేక్షలో ఆప్యాయతలు చూపిస్తున్నామని నటించి మమ్మల్ని మోసం చేయకండి. మీలో కూడా మా మీద కోపాలుంటే అలాగే ఉండండి, కానీ మమ్మల్ని మోసం చెయ్యాలని ప్రయత్నించకండి. అర్చన, నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును, నేనే ఇలా మాట్లాడుతున్నాను. అర్చన, నువ్వింత ఆవేశంగా మాట్లాడుతున్నావంటే ఏదో నీ మనసుకు భరించరాని బాధ కలిగి ఉంటుంది. అదేమిటో నాకు తెలియాలి, దయచేసి చెప్పమ్మా. జరగాల్సింది జరిగిపోయింది, ఇప్పుడు తెలుసుకొని ఏంటి ప్రయోజనం? మీరేం చేస్తారు, ఏం చేయగలరు? ఈ కుటుంబం మంచి కోరి మేము ఏదో చేయడం, అవమానపడ్డం ఇవన్నీ అలవాటైపోయింది. ఆ భగవంతుడు మా తలరాత అలా రాశాడు, దాన్ని చెరపలేరు, మార్చి రాయలేరు. అలా నాకు అర్థం కాకుండా మాట్లాడితే ఎలాగమ్మా? ఒరే గోపి, నువ్వేనా చెప్పరా. ఆయనేం చెప్తాడు, ఏం చెప్పగలడు? ఏ చెల్లెలి జీవితం బాగుండాలని ఇంత మదన పడ్డాడో, ఏ చెల్లెలి భవిష్యత్తు బాగుండాలని ప్రతి క్షణం తపన పడ్డాడో, ఆ చెల్లెలే ఈ రోజు ఈయన్ని పోలీస్ స్టేషన్లో అవమానించింది. ఆ ప్రేమంతా అబద్ధం అని చెప్పింది. చాలా. ఏంటమ్మా ఏంటమ్మా అంటున్నావు? పోలీస్ స్టేషన్లో గోపిని అవమానించిందా? ఇదేం చేసిందమ్మా? ఏం చేసిందా? అలా చేసిందా? దీన్ని ఆడపిల్ల మీద చేసుకుంటావా? రాయ్, నన్ను ఆపకురా. ఇది చేసిన పనికి నరికి పోగులు పెట్టాలరా. చేయొద్దామంటే తండ్రిని కూడా చూడను. వింటున్నావా వాడు ఏమంటున్నాడో? నీ మీద ఒక్క దెబ్బ పడగానే వాడు ఎంత గిలగిల్లాడిపోతున్నాడో చూసావా? అదే వాడికి నీ మీద ఉండే ప్రేమ, ఆప్యాయత, అనురాగం. అలాంటి అన్నయ్య నీకు ఎన్ని జన్మలెత్తినా దొరకడే. వాడిని పోలీస్ స్టేషన్లో అవమానించావు, వాడు చెప్పిందంత అబద్ధం అన్నావు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పని గుణానికి అబద్ధాన్ని అంటగట్టావు. ఎందుకే అలా చేశావు?
నువ్వే కదా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఆపించమని అడిగావు. అందుకనే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నువ్వు అప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? వీడు చెప్పేది నిజమని చెప్పాలి కదా. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, మా అమ్మే బలవంతంగా చేస్తోంది, ఆ పెళ్లి కొడుకు అయోగ్యుడు తాగుబోతు అని చెప్పాలి. అది వదిలేసి ఈ పెళ్లి నాకు ఇష్టమేనని అబద్ధం చెబుతావా? అర్చన అన్నట్టు నీకు గొప్పింటి సంబంధం దొరకగానే మీ అమ్మలాగే డబ్బు కాసిపడి ఇలా మారతావా? మీ స్వలాభం కోసం వాణ్ణి మోసం చేస్తావా? సై, ఇంతకన్నా నువ్వు ఆనందంగా ఉండాలని, నీ జీవితం సుఖంగా గడవాలని వాడి కలలు కంటున్నప్పుడు ఇంత రాయి వాడి నెత్తినేసి చంపేస్తే బాగుండేది. అది హత్యే అయ్యేది. అన్నీ మర్చిపోయేవాడే గుణహత్య చేసి వాడి జీవితాంతం బాధపడేలా చేశావు. ఇప్పుడు ఇంత చేసి ఇలా ఏడుస్తూ నిలబట్టం కాదే. అసలు ఇలా చేయడానికి కారణం ఏమిటి? ఏమైందో చెప్పు. ఏంటే చెప్పమంటే చెప్పవు. నిన్ను దాని మీద చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది చెప్పాల్సిందేదో మొత్తం పోలీస్ స్టేషన్లోనే చెప్పేసింది. ఇంకా చెప్పడానికి ఏం లేదు. వదిలే. రేయ్, ఎందుకురా నీకు ఇంకా ఇంత సహనం? ఇంత జరిగా కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావురా? నువ్వు మనిషివి కాదురా, దేవుడివిరా, దేవుడివి. అమ్మా అర్చన, ఇది పనికిమాలిన సంసారం, దరిద్రపు కుటుంబం. మమతలు, ప్రేమలు, అనురాగాలు తెలియని రాక్షసులు అమ్మా మేము. మారదమ్మా, ఈ కుటుంబం మారదు, సర్వనాశనం అయిపోతుంది. వాసు స్వార్థపరుడు, వాడు వాడు అమ్మలాగా తయారైపోయాడు. ఈ రోజు ఇది వాళ్ళలాగానే తయారైంది. ఇంతకాలం ఇది గోపిలాగా మంచిది, మంచితనం ఉందనుకున్నాను. కానీ ఇది వాళ్ళ అమ్మలాగా డబ్బు పిచ్చి పెట్టి మనసు మార్చేసుకుంది. వీళ్ళంతా నిలకడలేని మనుషులమ్మా. రేయ్, నీ చెల్లెలు బాగుండాలనే కదా ఇన్ని అవమానాలు భరించావు. కానీ ఇది నా బతుకు గురించి ఎవరూ ఆలోచించనక్కర్లేదు, నా బతుకు నే బతకగలను అని చెప్పకుండానే చెప్పేసిందిరా. కాబోయే మొగుడు తాగుబోతైనా పర్వాలేదు, డబ్బుంటే చాలు అని చెప్పి వాళ్ళ అమ్మలాగా తయారైందిరా. వదిలేరా, వదిలేసాయి. దాని సావేదో చావని. గోపి, ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండొద్దురా. ఇది మనుషులుండే కొంప కాదురా, స్వార్థం నిలువులా నింపుకున్న దయ్యాలుండే కొంపరా. వెళ్ళిపోరా. వీళ్ళ మొహాలు చూడకుండా ఎక్కడికైనా వెళ్ళి హాయిగా, ఆనందంగా, మనశ్శాంతిగా బతకరా. సరిగ్గా చెప్పారు మావయ్య. ఈ మాట మీరు సరిగ్గా చెప్పారు. నేను సరిగ్గా ఇలాగే అనుకున్నాను. ఈ ఇంట్లో ఉండకూడదనే నిర్ణయానికి వచ్చాను. రేపటి నుంచి మేము ఇక్కడ ఉండవు. తెల్లారగానే వెళ్ళిపోతాం. ఖచ్చితంగా వెళ్ళిపోతాం. అయ్యో, నువ్వు అలా అనుకోదినా. నువ్వు అలా మాట్లాడితే నేను భరించలేను. మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోకూడదు. అన్నయ్య, నేను చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే, ద్రోహమే చేశాను. దయచేసి నన్ను క్షమించన్నయ్యా. చెయ్యాల్సినంత చేసి ఆ మొసలకన్నీ ఎందుకే? అసలు జరిగిందేమిటో, అలా ఎందుకు చేశావో చెప్పకుండా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే సరిపోతుందా? అసలు స్టేషన్లో అలా ఎందుకు చెప్పావో చెప్పు. చెప్పవే. చెప్తాను నాన్న, చెప్తాను. నా మూలంగా నీకు వదినికి ఏ కష్టం రాకూడదని, ఎలాంటి ఇబ్బంది రాకూడదని అలా చెప్పాను. రాణి, నువ్వు నిజం చెప్తే మాకేం ఇబ్బంది కలుగుతుంది? అది కూడా చెప్తానన్నయ్య, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, చూస్తున్నావా? నేనే భయపడ్ను. నన్ను బెదిరించి పెళ్లి కొప్పిద్దాం అనుకుంటున్నావేమో. నేను అస్సలు ఒప్పుకోను. నాకు తెలిసే నువ్వు ఇలాగే మాట్లాడతావని. ఎందుకంటే నీకు కన్న తల్లి కంటే ఆ తనకు మాస అన్నంటేనే ప్రేమ ఎక్కువ. కానీ
కానీ నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నేను అంటించుకుని అలా ప్రాణాలు వదిలేనే. చస్తూ చస్తూ శవం అయ్యేలోపు నా చావు కారణం ఆ గోపి అర్చనలేనని పోలీసులకు చెప్పి మరీ చస్తాను. చచ్చే ముందు చెప్పే మాటలకి ఎంత విలువ ఉంటుందో నాకు బాగా తెలుసు. చదువుకున్న దానివి, నీకు కూడా బాగా తెలుసు. నేను చచ్చిన వాళ్ళను ప్రశాంతంగా బ్రతకనివ్వను, వాళ్ళని జైల్లో పెట్టిస్తాను. వద్దమ్మా వద్దు. వాళ్ళ అన్నం పుణ్యం ఎరుగుని వాళ్ళనేం చెయ్యొద్దు. ఆ రోజు మీ పెదనాన్నని తీసుకొచ్చి పంచాయతీ పెట్టించాడు. ఈ రోజు ఎవరిని తీసుకొచ్చి పంచాయతీ పెడతానో తెలియదు. ఈ పెళ్లి ఆపడానికి ఎంతగానో తెగిస్తాడు వాడు. అందుకే నేను చచ్చివాడిని సాధిస్తాను. వద్దమ్మా, ఇప్పటికే వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. నా వల్ల మళ్ళీ వాళ్ళని కష్టపెట్టద్దు. వాళ్ళు బాగుండాలమ్మా. వాళ్ళు బాగుండాలంటే నేను చెప్పినట్టు చెయ్యవే. చెప్పమ్మా, ఏం చేయమంటావ్? ఈ పెళ్లికి ఒప్పుకో. అన్నయ్య, అమ్మ గురించి నాకు పూర్తిగా తెలుసు. తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా సిద్ధపడుతుంది, ఏ పాపమైనా చేస్తుంది. నేను బాగుండాలని, నా జీవితం బాగుండాలని నువ్వు ఆశపడ్డావు, అంతే కదా? అంతకు మించి నువ్వేం ఆశించలేదు. నువ్వు చేసిన పాపం లేదు, మరో తప్పు లేదు. అమ్మ అలా చేసింది, ఇంకేమైనా చేస్తుందన్నయ్య. అందుకే పోలీస్ స్టేషన్లో అబద్ధం చెప్పాను తప్ప ఆస్తి అంతస్తుల కోసమో డబ్బు కోసమో స్వార్థంతోనో అబద్ధం ఆడలేదు. నిన్ను మోసం చెయ్యాలనో నీకు ద్రోహం చెయ్యాలనో అబద్ధం ఆడలేదు. నా కోసం, నా సుఖం కోసమో మనసు మార్చుకోలేదన్నయ్య. నీ కోసం ఆ క్షణం నా మనసు చంపుకున్నాను. నేను నీ చెల్లెలన్నయ్య, నీ పెంపకంలో పెరిగిన దాన్ని. నీ ఎంత మంచి బుద్ధి రాకపోయినా బుద్ధి తక్కువ పని మాత్రం చేయనన్నయ్య. నీ విషయంలో నా మనసు ఎప్పటికీ మారదు. నేనెప్పటికీ నీ చెల్లెల్లే అన్నయ్య. నువ్వు వదిన ఎప్పుడు బాగుండాలన్నయ్య, సంతోషంగా ఉండాలి. మీరు జైలు పాలు కాకూడదు. రాణి, ఏంటమ్మా ఇది? మా జీవితాలు బాగుండాలని నీ భవిష్యత్తు నాశనం చేసుకోవాలనుకున్నావా? నేను అర్చన నీ భవిష్యత్తు బాగుండాలనుకున్నావు, కానీ నువ్వు మాత్రం మా జీవితాలే బాగుండాలని ఆశపడ్డావు. ఎందుకమ్మా రాణి, ఎందుకు ఇలా చేద్దాం అనుకున్నావు? అన్నయ్య, నా తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. మీరు మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోకూడదన్నయ్య. మీరు నా పెళ్ళైపోయిన తర్వాత ఇల్లు విడిచి వెళ్ళాలనుకున్నారు. ఎవరెవరు ఈ విషయంలో ఏవేమనుకున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీరు ఎల్లకాలం ఈ ఇంట్లోనే ఉండాలని, ఇప్పుడు రెండుగా వెలుగుతున్న పొయ్యిలో ఒకటిగా వెలగాలని, అందరం కలిసి మునుపట్ల ఒకే చోట భోజనం చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నయ్య, నువ్వు లేకపోతే ఈ కుటుంబమే కుటుంబం కాదు. నువ్వుంటేనే ఈ ఇల్లు దేవాలయం, లేకపోతే శ్మశానంతో సమానం. ఎప్పటికీ నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళకూడదన్నయ్య. అమ్మ నా భాగ్యం, ఒక్క రాత్రిలో ఇంత ప్లాన్ వేసి ఎంత కథ నడిపావే. సరే రాణి, నువ్వు దాన్ని అమ్మ అని పిలిచావంటే నేను ఊరుకోను. రాణి, దాన్ని నరికి పోగులు పెడతాను. నాన్న, ఆవేశపడకు. రాణి పెళ్లి విషయంలో ఆవిడ అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి ఎంతకైనా తెగిస్తుందని రుజువైపోయిందిగా. అందుకని దాన్ని అలా వదిలేయమంటావా? అలా వదిలేస్తే ఇంకా రెచ్చిపోతుందిరా. అప్పుడు దీని జీవితం ఏం కావాలి? వదిలేమంటం లేదు నాన్న, వడిసి పట్టుకోమంటున్నాను. చూడు నాన్న, రాణి పక్క నేనున్నానని తెలుసు కూడా ఆవిడ రాణి మనసు మార్చి ఇంత నాటకం ఆడిందంటే, రేపొద్దున నువ్వు ఆవిడికి అడ్డం వెళితే
నేను జైలుకి పంపించడానికి కూడా వెనకాడదు. అవునరా, అది నిజమే. అది ఎంతకైనా తెగిస్తుంది. రేయ్, నేను జైలుకు పోయినా పర్వాలేదురా, ఎలాగైనా దీని పెళ్లి ఆపు చేయాలి. నాన్న, నేను చెప్పేది కాస్త విను. ఈ సమయంలో ఆవేశం కంటే ఆలోచనే ముఖ్యం. ముందు నాకు ఈ విషయం తెలిసినట్టుగా ఆవిడికి తెలియకూడదు. మన మధ్యనే ఉండిపోవాలి. అప్పుడే మనం ఏదో ఒకటి చేసి రాణి పెళ్లిని ఆపగలం. నువ్వు చెప్పేది కరెక్టే. ఈ పెళ్లి ఆపటం ఎలా? దానికి నేనేదో ఒకటి ఆలోచిస్తాను నాన్న. కానీ ఈ విషయం మాత్రం ఆవిడికి తెలియకూడదు. ఏమా రేవతి, నువ్వేమంటావు? నేను చెప్పాను బావా, రాణి పెళ్లి ఆపమని వాసుకి చెప్పి చూశాను. కానీ వాసు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మీరే ప్లాన్ వేసినా నేను హెల్ప్గా ఉంటాను. నేనెవరికి ఏ విషయం చెప్పను. రాణి, నేను మీ అన్నయ్య జైలుకి వెళ్తామని భయపడి నువ్వు అబద్ధం చెప్పావు. నేను అవేవీ ఆలోచించకుండా మీ అన్నయ్యని అవమానించావని నిన్ను అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించమ్మా. ఏంటి వదినా, నువ్వు నన్ను క్షమించమని అడగాల? నీకు నన్ను అనే హక్కుంది. నేనేమనుకోను. నా పెళ్లి వల్ల మీరెంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే నా బాధ. చూడమ్మా రాణి, నువ్వేం బాధపడకు. నిశ్చింతగా ఉండు. ఈ పెళ్లి జరగకుండా నేను చూసుకుంటాను. అది నా పూచి. సరేనా? సరే అన్నయ్య.